కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామంలో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రుద్రవరం గ్రామ అభివృద్ధికి సుమారు 1,10,00,000తో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, హెల్త్ సబ్ సెంటర్ భవనం తదితర పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రగతి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 6 మంది లబ్ధిదారులకు మొత్తం 4,06,910 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కోకట్ల విజయమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ సెక్రటరీ క్లస్టర్ ఇన్ఛార్జి రంపతోటి అంకారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు, మన్నం సుబ్బారావు, పార్లమెంట్ సెక్రటరీ తన్నీరు శ్రీనివాసరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోపి, సెక్రటరీ రావురుపల్లి సురేష్, తాళ్లూరి శేషారావు, హరినాథ్, తన్నీరు అంకంరావు, నారినే మాధవి తదితర మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. సాయి సార్ సార్ ఒక్కసారి సార్ ఓకే సార్ మేడం కొంచెం వెనక్కి జరగాలండి మేడం మళ్ళీ చూడండి ఓకే సార్ సార్
సార్ ఒకసారి లైట్ మధ్యలోకి రావాలి, మొక్కలు కనపాలి. సార్ ఒకసారి సార్ వెనక్కి రండి సార్. ఓకే పక్కరా అమ్మా కొంచెం. ఓకే సార్. అంత తోటగా ఉంది రెడ్డితో. అంటే చూసి వెళ్ళారెడ్డి రాదమ్మా ఇంకో అంటే వచ్చేసి ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకేనా?
కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కరుడా, మహోన్నతుడా, ఈ అపారమైన పాత్రను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా శత్రువుల వాడు మనల్ని ప్రేమించి అయ్యా మీ దాసు విజయ్ కుమార్ గారిని మా మండలానికి నాయకులుగా ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ దాసుని ఈ మండలం పక్షంగా ఇదిగో గొప్ప కార్యాలు చేయకుండా మీరు సహాయం చేయండి ప్రభా. మంచి జ్ఞానంతో ప్రభా ఈ పరిపాలన కొనసాగించడానికి సహాయం చేయండి. నాయకులు ఎప్పుడైతే ప్రభా మరి స్థలానికి వచ్చినట్టుగా ప్రభా నాయకులందరినీ మీరు దీవించండి ప్రభా. మా దేశానికి ప్రభు మంచి నాయకులుగా మీరు మంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. సమస్య లేదంటున్నారు. కానీ మాకు భయంగా ఉంటారు. వర్షాలు పడ్డా పడే అవకాశం మీరు మాకు న్యాయం చేస్తారని నిలబడ్డామన్నారు. రోడ్స్ ఎవరిని వేస్తామనండి. మాకు పల్లెల దగ్గర పిల్లలు చిన్న పిల్లలు అందరూ అటే రోడ్డు దయచేసి మీరు ఒక్క సహాయం చేయండి. వేసుకోమని మేము వేయిద్దంటోలా పల్లె దగ్గరగా వద్దు అంటున్నాం సార్. దూరం చేసుకోమని చెప్తున్నాం. బిఎన్ విజయ్ కుమార్ గారిని అక్కడ చరిత్రలో లేని యొక్క విధంగా 30,848 ఓట్లతో అత్యధికంగా
శాసనసభ్యులు కుమార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. కూడా చాలా చేస్తూ ఉన్నారు బీజేపీ కుమార్ గారికి. మనకి రోడ్లు అయితే పిల్లలకి తల్లిదండ్రులకి ఏదైతే అన్నీ ఆయన చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకా మీరు ఏమన్నా కావాలనుకుంటే అడగండి. 80 నుంచి కూడా ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు మనకి రోడ్లు కానీ ఏ విషయం కానీ అన్ని బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఊరు కూడా మనకు జరగనటువంటి అన్ని మన ఊళ్ళో జరుగుతున్నాయి. చాలా మంచిగా జరుగుతున్నాయి. పార్టీ 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన పనులు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రుద్రవరంలో ఈరోజు బ్రహ్మాండంగా జరిపించుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మన సిండికేట్ సొసైటీ చైర్మన్ విజయన్న గారికి, అదేవిధంగా మన మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరిబాబు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహబూబ్ శ్రీ గారికి, మన మాజీ జెడ్పీటీసీ పార్లమెంట్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారికి, అంకారావు గారికి, కృష్ణారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ చాలా తిరిగినప్పుడు అనేక సమస్యలు చెప్పిన చాలా వరకు ప్రభుత్వం ఒక 80% చేసింది. అంటే ఏమేమి చేసిందని అడగొచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4, 6, 10, 15 వేలు అయ్యి వచ్చిన వెంటనే అప్పుడున్న అర్హులందరికీ ఇమ్మీడియట్ గా ఇచ్చింది. దాని తర్వాత తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికే ఇస్తే ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చింది. దాని తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చింది. దాని తర్వాత ఇతర అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం మనందరికీ తెలుసు. మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ అభివృద్ధి ఈ సంక్షేమ పనులు చేశారంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు, అయినా కానీ ఆయనకున్న సమర్థతతో ఈరోజు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇతర 20% కూడా అతి త్వరలోనే ఆర్థిక పరిస్థితి కొద్దిగా పెరిగిన వెంటనే చేస్తారని అంటున్నారు, చేస్తారు కూడా. దాని తర్వాత అతి త్వరలోనే కొన్ని పెన్షన్లు, దాని తర్వాత ఇల్లుకి కట్టిన ఇళ్ళకి డబ్బులు, ఈ 2 అయితే అతి త్వరలోనే చేస్తారని మాకున్న సమాచారం. సో ఈరోజు మనం గమనించాల్సింది ఏంటిదంటే, తల్లికి వందనం 10,000 కోట్లు, అంటే అది చాలా పెద్ద అమౌంట్. సో ఇవన్నీ ఈ సంక్షేమ కార్యక్రమాలు, చదువు అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఇంత భారంగా ఉన్నా కానీ ప్రజల మీద ప్రేమతో ఇస్తా ఉన్నారు. అవన్నీ కాకుండా మనందరికీ తెలుసు, మనం ఎలక్షన్ ముందర ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ అంతలు గుంతలు అవన్నీ ఉన్నాయి. ఎలక్షన్లో ఈ గుంతలన్నీ పూడుస్తామని చెప్పారు. మీ అందరికీ తెలుసు, చాలా వరకు అవి చేశాము. ఒకటే రోడ్డు, ఆ సంతగుంతపాడు మధ్యలో రోడ్డు కూడా ఒకటి మిగిలింది. దానికి కూడా టెండర్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ వచ్చి చేయాలి అంతే. అంటే అన్నీ అయిపోయినాయి. కాంట్రాక్టర్ కొద్దిగా స్పీడ్గా లేదు, అది కూడా అతి త్వరలోనే చేపిస్తా ఉన్నాం. సో ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రోడ్లు, సీసీ రోడ్లు కానీ సైడ్ రైన్లు కానీ 110 కోట్ల వరకు జరిగాయి. దాని తర్వాత పెద్ద పెద్ద హామీలు ఆ రోజు ఇచ్చినాయి. రైతులకి గుళ్ళకమ్మ ఆ రోజు 2 సంవత్సరాలైనా గేట్లు రిపేర్ చేయకపోతే వచ్చిన వెంటనే గేట్లు రిపేర్ చేశాను. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత కారు నుంచి మేజర్లో అక్కడ ఇబ్బంది పడితే దాన్ని కూడా 2,63,00,000తో ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత అనేక అంటే మన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న కొన్ని మంచి పనులు. సరే, రుద్రవరానికి వస్తే మీరు గమనించండి,
ఈ రోడ్డు రుద్రవరం టు లక్ష్మీపురం రోడ్డు మనము 70 లక్షలతో వచ్చిన వెంటనే వేయించాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు మట్టి రోడ్డు ఉన్నప్పుడు నేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోడ్డు కూడా నేనే వేసాను. ఆ రోడ్డు వేసాను, మీరందరూ బాగా వెళ్ళి దాన్ని చెడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద మేమే వేసామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ పక్కన ఉన్న ఆ జెడ్పీ స్కూల్ కూడా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అవన్నీ రూమ్లు అన్ని బాగా కట్టాం. మీరు మర్చిపోయిండొచ్చు కానీ మేమైతే అవన్నీ మర్చిపోలేం. దాని తర్వాత కుకట్ల కొట్టయ్య గారు అక్కడ ఇళ్ల స్థలాలు ఏమంటే అది పెట్టాము, దానికి రోడ్లు గీడ్లు వేసాము. దాని తర్వాత ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ ఉంది, అది కూడా నేను వేశాను. ఇవన్నీ మాకు గుర్తు, ఎందుకంటే బాగా కష్టపడి ఆలోచించుకొని చేసిన పనులు ఇవన్నీ. ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ కూడా నేనే కట్టాను, గుర్తుందో లేదు. సో ఈరోజు ఈ ఊర్లో దగ్గర దాపు 1,10,00,000 మన అంకారావు అన్నాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో. సంక్షేమ కార్యక్రమంగా ఎక్కువ ఉన్నాయి, ఇది అభివృద్ధి పనులే, రోడ్లు గీట్లు అని. సో ఈరోజు ఫస్ట్ ఎన్ఆర్ఈజిఎస్ లో ఒక 30 లక్షలు, దాని తర్వాత మళ్ళీ 20 లక్షలు, దాని తర్వాత డిఎంఎఫ్ ఫండ్ లో ఇప్పుడు రాబోయే డిఎంఎఫ్ 30 లక్షలు రోడ్లు అయిపోయినాయి, మళ్ళీ ఒక 20 లక్షలు, ఈ రోడ్డు ఒక 70 లక్షలు, దాని తర్వాత హాస్పిటల్ 36 లక్షలు. సో ఇవన్నీ ఏంటిదంటే 110 ప్లస్ 70 మర్చిపోయారు. అంటే జనాలు ఒక నెల అయితే మర్చిపోతారు కదా, అందుకని ఇది మనం ఒక సంవత్సరం అయింది 70 లక్షలు, అది కూడా మర్చిపోయారు. ఇప్పుడు 180 మర్చిపోయారు, నువ్వు కూడా మర్చిపోయావు మేధావి. సో ఇవన్నీ చేశాము. అంటే ఇంత తక్కువ టైంలో ఈ గ్రామంలో చేసాము. ఇంకోటి కూడా చెప్తున్నా, గుర్తు చేస్తున్నాను. ఆ రుద్రవరము గుర్రారెడ్డి పాలెం అది అప్పుడు 35 లక్షలకి ఏదో గుంతలు ఉంటే అవి కాంట్రాక్ట్ పిలిపించి కంప్లీట్ చేశాం. డబ్బులు అప్పుడు అయినా కానీ కాంట్రాక్టర్ కొద్దిగా భయపడతా ఉంటే ఆయన పిలిపించి మళ్ళీ చేయించారు. సో ఇవన్నీ ఏంటిదంటే ఇవన్నీ చేయించాము. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా పనులు చేస్తున్నాం. మీరు అడగకపోయినా కానీ మీకు పనికొచ్చే రోడ్డు ఆర్ఎల్పురం నుంచి చంద్రపాడికి సిమెంట్ బీటీ రోడ్డు తార్ రోడ్డు వేస్తున్నాం 4 కోట్ల రూపాయలతో. అది ఒక నెలలోనే టెండర్ అయిపోయి అది కూడా జరుగుతుంది. సో ఇవి చుట్టుపక్కల వ్యవహారాలు దగ్గర దాపు 6 కోట్లు ఈ 2 సంవత్సరాలు చేశాము. ఇంకా తల్లికి వందనాలు, పెన్షన్లు, దాని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మేము చెప్పదలుచుకున్నది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమ పనులు మీకు కళ్ళ ముందరే చూపిస్తా ఉన్నాం, చేశాము. ఇంకేదన్నా మిగిలింటే ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గ్రామానికి ఇంతకు ముందు కూడా చాలా అభివృద్ధి చేశాము, అదే చెప్పాము. ఆ సిమెంట్ రోడ్లు ఇవన్నీ, ఆ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా అప్పుడిప్పుడు నేనే చేసినట్టు నాకు గుర్తు, నేను కూడా ఇనాగ్రేట్ చేసినప్పుడు. సో ఇవన్నీ అభివృద్ధి చేశాం, సంక్షేమ. రాబోయే కాలంలో కూడా ఏదన్నా మన దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇవి చేశాం కాబట్టి రాబోయే కూడా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా అభివృద్ధి చేసాం, సంక్షేమం. రాబోయే కాలం కూడా ఇంకా బాగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా కొద్దిగా మంచి క్యాండిడేట్స్ ని ఎంపీటీసీగా ఎమ్మెల్యేగా గెలిపించి మాతో సహకరించి ఈ అభివృద్ధి పనులు ఇంకా ముందుకు తీసుకునే విధంగా ప్రజలందరూ సమర్థించాలని కోరుకుంటూ, ఏమన్నా ఇతర పనులు కూడా ఏదన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీస్తే మేము ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రుద్రవరం గ్రామం కోటయ్య గారు ఉన్నారు కాబట్టి మాకు బాగా మిత్రులు కాబట్టి ఆ రోజులో అన్ని ఊళ్ళ కన్నా ₹1 ఎక్కువ ఇస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అది కూడా రాబోయే కాలంలో అలానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సమయం తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.